స్వర్గానికి దారి, భయంకరమైన గుహలు, ఋషిమునులు తిరిగే ప్రదేశం, జంతువులు తిరిగే అడవి. ఈ వీడియో అయితే ఇవన్నీ అయితే మీకు చూపించబోతున్నాను. వీడియో చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈ డ్రోన్ అయితే ఎంత ట్రై చేసినా ముందుకు వెళ్ళట్లేదు. అంటే ఇక్కడ పవర్ ఉన్నట్ట లేనట్ట కామెంట్ చేయండి. ఈ డ్రోన్ ఇక రిమోట్ చేతిలో ఉంది, డ్రోన్ అక్కడ ఉంది. ఇక డ్రోన్ ఇక్కడ పెట్టానా, ముందుకు ఎంత ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. ఎంత ఫార్వర్డ్ చేస్తున్నాను, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, అని ముందుకు వెళ్ళట్లేదు. గుడి దగ్గర ముందుకైతే కెమెరా ఎంత ట్రై చేసినా వెళ్ళట్లేదు. డ్రోన్ కెమెరా ఇక ముందు ట్రై చేస్తున్నాను, కెమెరా అయితే ముందుకు వెళ్ళట్లేదు. అటు ఇటు వెళ్ళిపోతుంది కానీ ముందుకు వెళ్ళలేదు. ఇక ఎంత డ్రోన్ అక్కడ ఉంది. 7 గంటలు కొండలు తిరిగాను. కొండలు తిరిగి ఏం దొరకపోతే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసారు. ఇక తింటాం ఆకలేసి కొండలంతా తిరిగి అలిసిపోయాం. అటు వెళ్ళిపోతుంది, మరి పడపోతే ఎవరు తీసుకోవడం బెటర్ అనుకుంటాను. డ్రోన్ కెమెరా కూడా వెళ్ళలేని ప్రదేశం. ఒక్కొక్క రాయి కూడా ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది ఈ రాళ్ళకి. ఇక్కడ మనకి తెలిసిన బట్టి భూమి మీద 7 చిరంజీవులు అయితే ఉన్నారు. ఆ చిరంజీవులు ఒకటి పరశురాముడు, రెండవది వీషమహశ్రీ, మూడవది బలి చక్రవర్తి, నాలుగవది హనుమంతుడు, ఐదవది విభూషణుడు, ఆరవది కృపాచార్య, ఏడవది అశ్వత్థామ. ఈ 7 చిరంజీవిలో ఒక్క చిరంజీవి గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడబోతున్నాం. ఆ చిరంజీవి ఇక్కడ ఇప్పటికే ఉన్నారు అన్న ఈ వీడియో అయితే మీకు పూర్తిగా చూపించబోతాను. ఉన్నారు చూడాలంటే వీడియో పూర్తిగా చూడండి, వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం పైకి వెళ్ళే ముందు కొంతమంది అయితే కన్సల్ట్ చేసామండి. పర్వతం వెళ్ళే ముందు ఒంటరిగా వెళ్ళకూడదు, జంతువులు తిరుగుతుంటాయి, ప్లేసెస్ చాలా భయంకరంగా ఉంటుంది అడవిల మధ్య అనేసి అయితే చెప్పారు. బట్ ఒక కాన్సెప్ట్ అయితే పైకి వెళ్ళడం జరిగింది. 12 ఫిబ్రవరి 2023 అయితే TV9 ఇక్కడ 100 కెమెరా పెట్టి షూట్ చేశారు. అంటే పరశురాముడు ఇక్కడ తపస్సు చేస్తారు, ఇక్కడ ఇంకా ఉన్నారు అని. అంటే ఈ కెమెరాలు అయితే కాలిపోవడం అలాంటి చాలా భయంకరంగా జరిగింది. ఫస్ట్ పరశురాముడు ఒక కెమెరాలో అయితే షూట్ చేశారు, దొరికారు. బట్ మనం కూడా అదే కాన్సెప్ట్తో ఉన్నారు. అంటే ఓన్లీ మనం షూట్ చేయలేము, ఆ ప్లేస్కి అయితే వెళ్ళొద్దాం అనే కాన్సెప్ట్ అయితే మనం ఈరోజు వెళ్ళాము. ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ డ్రోన్ కూడా పనిచేయలేదు, కెమెరా చాలా అయితే ఇబ్బంది పడ్డాం తిరిగి రావడానికి. ఇక్కడ కనిపించే ఒక్కొక్క రాళ్ళకు ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. ఏంటంటే మనం ఎక్కడైనా రాళ్ళు కొడితే రాళ్ళు సౌండ్ వస్తుంటుంది, ఇక్కడ రాళ్ళు కొడితే రాళ్ళు స్టీల్ సౌండ్ అయితే వస్తుంటుంది. అంటే అన్ని రాళ్ళు కాదు, కొన్ని రాళ్ళు. ఆ కొన్ని రాళ్ళ మధ్య ఈ పరశురాములు తిరిగారని ఆ రాళ్ళు అయితే సౌండ్ వస్తుంటుంది. ఈ దర్శనానికి వెళ్ళి రావడానికి గుహ అనేది కనిపిస్తుంది. గుహలో పడైతే వెళ్ళాలి, చాలా భయంకరంగా ఉంటుంది గుహలు. పరశురాముల వారు ఇక్కడ తపస్సు చేశారని, అంటే పరశురాముల వారు ఈ కొండ మీద ఎందుకు తపస్సు చేశారనేసి మీకు డౌట్ రావచ్చు. మహాశ్రీ వారు ఆయనకి ఇక్కడ తపస్సు చేయమని చెప్పడం వల్ల పరశురాములు వచ్చి ఇక్కడ తపస్సు చేశారట ఆ టైంలో. పరశురాముల వారు ఇప్పటికి ఇక్కడ ఉన్నారని జనాలు నమ్ముతుంటారు. గిరిజనులు కొండలు తిరిగినప్పుడు కనిపిస్తుంటారు అని చెప్తుంటారు. ఒకటి మహేంద్రగిరి, రెండోది ఆంధ్ర నేపాల్ సరిహద్దులో ఉన్న శబరిమల అన్న ఒక కొండ మీద అయితే పరశురాములు వారు అక్కడ కూడా తపస్సు చేస్తుంటారంట. అక్కడ ఈ 2 ప్లేస్లో అయితే పరశురాములు ఇప్పటికీ ఉన్నారు. పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు ఈ మహేంద్రగిరి కొండల నుంచి అయితే కొన్ని రోజులు ఇక్కడ గడిపారు ఉన్నారని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఇది భీముని గుడి అంటారు. అంటే పాండవులు ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు, అంటే అలా పెట్టారు. ఈ భీముడి గుడిలో అయితే భీముడు కోపం వచ్చినప్పుడు ఈ గుడిలో గట్టిగా గర్జిస్తే ఈ గుడి అయితే బద్దలైపోయిందంట. ఈ సందులో పడి అయితే భక్తాదులు దర్శనం చేసుకుని శివలింగాన్ని ఇలా బయటకు వస్తుంటారు. ఇది భీముడి గుడి. ఇక్కడైతే చాలా మట్టి ప్రత్యేకతలు అయితే ఉంటాయి. వీడియో అయితే చాలా లాంగ్ అవుతుంది, షార్ట్లో అయితే తయారు చేశాను. వీడియో పూర్తి చూడాలి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, ఫుల్ వీడియో అయితే ఫుల్ డీటెయిల్గా అయితే చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి అయితే ఏదో ఒకటి గుడ్ బ్యాడ్, నెగిటివ్ పాజిటివ్ మీకు నచ్చింది అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
जय जगन्नाथ जय मुश्रीनाथ जय